అందరికీ నమస్కారం. నేను మీ ఎస్కే శ్రీనివాసరావు. ఈరోజు మనం అమరావతికి సందర్శన కోసం వెళ్ళినటువంటి వైసీపీ నాయకులపైన, వారి వైసీపీ మూకపైన ఎందుకు అమరావతి రైతులు వాళ్ళని ప్రతిఘటించారు, వాళ్ళని రావద్దు మా అమరావతికి అని చెప్పి అన్నారు. మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు, దాన్ని ఎవ్వరు కూడా కాదనరు. కానీ కొన్ని పరిస్థితులు, ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని పరిస్థితులు అవతల వ్యక్తిని అయిష్టంగాను, లేదు వారు చేసిన పరిస్థితుల వల్ల వాళ్ళపైన ఏర్పడినటువంటి భావన అనేది వాళ్ళని మళ్ళీ వీళ్ళు వస్తే మాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, లేదు అమరావతిని మళ్ళీ ఎక్కడ విధ్వంసం చేస్తారనో, లేదు ఇలాంటి రకరకాలైనటువంటి అభిప్రాయాలు వాళ్ళకు ఏర్పడి ఉండవచ్చు. అందువల్లే ఈరోజు వైసీపీ నాయకులను అమరావతి రైతులు అంతగా ప్రతిఘటించారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం. ఈరోజు అమరావతి అనేది రైతుల యొక్క త్యాగంతో నిర్మించబడుతున్నటువంటి రాజధాని. ఎందుకంటే దాదాపుగా 35,000 ఎకరాలను అంటే ల్యాండ్ పూలింగ్ కింద వాళ్ళు ప్రభుత్వానికి రాజధాని కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వారు అంతా వాళ్ళకున్న సర్వస్వం ఈరోజు రాజధాని కోసం ఇచ్చిన తర్వాత కూడా మరి మోసం చేస్తే వారిపైన కోపం రాదా, లేదా వాళ్ళని ప్రతిఘటించరా? ఒక విషయం మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఇక్కడనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను కాబట్టి నేను మనస్ఫూర్తిగా అమరావతిని రాజధానిగా నేను ఆహ్వానిస్తున్నాను అని చెప్పడం జరిగింది. మరి అటువంటి మాటలు చెప్పిన తర్వాత ఎన్నికల్లో ప్రజలు ఆయన మాయ మాటలకు నమ్మి ఒక్కసారి ఛాన్స్ అంటే అధికారం ఇచ్చిన తర్వాత ఈవెన్ అమరావతి రాజధాని ప్రాంతంలో వాళ్ళు కూడా ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు. మరి అటువంటి సందర్భంలో ఈరోజు అంత అసెంబ్లీ సాక్షిగా తను చెప్పిన మాటను తప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశాడు. అంతవరకు నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, అంతవరకు జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో అదంతా కూడా బీడు బారిపోయేలాగా చేశాడు. మరి అటువంటిప్పుడు వాళ్ళు సర్వస్వం రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి భాషలోనే చెప్పాలంటే మండదాన్న. అదేవిధంగా ఈరోజు 5 ఏళ్ళు అమరావతి రైతులు వైసీపీ పరిపాలనలో ఎప్పుడైతే అమరావతి రాజధాని లేదు 3 రాజధానులని మాట మార్చాడో ఆ రోజు నుంచి అమరావతి రైతులు ఉద్యమం చేపట్టారు. అది వాళ్ళ హక్కు, ఎందుకంటే వాళ్ళ సర్వస్వం రాజధాని కోసం ఇచ్చారు. మరి అటువంటి సందర్భంలో వాళ్లను పోలీసు బూటు కాళ్లతో మహిళలని కూడా చూడకుండా తన్నించారు. మరి వాళ్ళకు మండదాన్న. అదేవిధంగా ఈరోజు వాళ్ళు కనీసం నాయకులు ఎలాగూ మా మొర వినేలాగా లేదు, ప్రభుత్వం మా మొర వినేలాగా లేదు, కనీసం ఆ దేవుడికైనా చెప్పుకుందామని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని పాదయాత్రగా వెళితే వాళ్ళకు అడుగున అడ్డంకులు కల్పిస్తూ వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ వాళ్ళను పోలీసు లాఠీలకు తన్నించిన తర్వాత మరి వాళ్ళకు మండదాన్న. అదేవిధంగా ఈరోజు మహిళలని కూడా చూడకుండా బూటు కాళ్ళతో వాళ్ళను తంతే పోలీసులతో తన్నిస్తే మరి వాళ్ళకు రాజధానికి ప్రాంతానికి వాళ్ళు వస్తామంటే మరి వాళ్ళకు మండదాన్న. ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాష. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి ఇదే సందర్భంలో ఇలాగే మాట్లాడడం జరిగింది. అదే భాషలో ఈరోజు మాట్లాడుకుందాం. ఇక అది పక్కన పెడితే సరే, అమరావతి రాజధాని నాశనం చేశాడు, బాగుంది. అమరావతి రైతాంగాన్ని అష్ట కష్టాల పాలు చేశాడు. ఆ తర్వాత ఏమన్నాడు, 3 రాజధానులు అని చెప్పాడు. అమరావతి కేవలం లెజిస్లేటివ్ క్యాపిటల్గానే ఉంటుందన్నాడు. మరి 1000 ఎకరాలు ఈరోజు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు నడి రోడ్డుపై పడ్డారు. మరి వాళ్లకు కేవలం ఇది లెజిస్లేటివ్ రాజధాని అని మాత్రమే అని ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ రాజధాని చెప్పి ఇలా మాటలు మారుస్తూ ఉంటే మరి అమరావతి రైతులకు మండదాన్న. అదేవిధంగా ఈరోజు ఓకే అయిపోయింది, కనీసం ప్రతిపక్షంలోకి వచ్చాము, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని
అమరావతి రైతుల ఉద్యమానికి ప్రజలందరూ మద్దతు ఇచ్చారు. అమరావతి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలంతా కోరుకుంటున్నారని ఈరోజు మ్యాండేటరీ అంటే ఈరోజు వచ్చినటువంటి ఫలితాలు చూసిన తర్వాత కనీసం ప్రతిపక్షంగా అయినా అమరావతి పైన విద్వేషం పెంచుకోవడం, విషం చిమ్మడం మానేశాడా అంటే మళ్ళీ ఈరోజు అమరావతిని అంత శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే మొత్తం దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 40 రాజకీయ పార్టీలు పార్లమెంటు సాక్షిగా అమరావతిని అంగీకరించి బిల్లు పాస్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మావిగానని ఒక కొత్త పదాన్ని మళ్ళీ సృష్టించి దాన్ని రాజధాని ఎలా ఉంటుంది అని చెప్పి అంటే మరి అమరావతి రైతులకు మండదానా? మరి ఈ విధంగా ఇంతగా అమరావతి పైన కక్ష కట్టి అడుగడుగున అమరావతి నిర్మాణానికి అడ్డంకులు కల్పిస్తూ కోర్టులో కేసులు వేస్తూ ఇంత విధ్వంసాన్ని అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఈరోజు అమరావతికి వెళ్తామంటే మరి ఎవరికైనా మండదానా? కాబట్టి ఈరోజు అమరావతి రైతులు వైసీపీ నాయకులను అడ్డగించారని తప్ప అంటే వాళ్ళ కడుపు మంటను ఆ విధంగా వాళ్ళు చేసేదే తప్ప మరేం కాదు. ఇంకా అమరావతి రైతులు ఒక రకంగా సంస్కారవంతులు కాబట్టి వాళ్ళని కేవలం మా అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టొద్దని చెప్పి మాత్రమే పంపించారు. వాళ్ళలాగా వాళ్ళ కార్యాలయాలపైన దాడులు చేయలేదు, వాళ్ళలాగా ఇళ్ళకెళ్ళి వాళ్ళను విధ్వంసం చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని ఇప్పటికైనా వైసీపీ నాయకులు గమనించాలని, ప్రజలందరూ కూడా ఎందుకు ఈరోజు అమరావతి రైతులు వైసీపీ నాయకులపైన తిరగబడ్డారో గమనించాలని ఈ చిన్న వీడియో ముందుస్తున్నాను. జై హింద్.